పథకాలలో 4000 రూపాయలు బీడీ కార్మికులకు ఇస్తానని చెప్పింది. ఇంతవరకు అమలు చేయలేదు. ఇంకా మహాలక్ష్మి పథకం కింద 2500 మహిళలకని అది చెప్పారు, అది కూడా వేయలేదు. గ్యాస్ సిలిండర్ తరఫున 500 ఖాతాల్లో పడతాయన్నారు, అవి అందరికీ వస్తలేవు. ఇంకా కొత్త పెన్షన్ వచ్చే వాళ్ళం కూడా ఉన్నాం, అవి కూడా కావాలి మాకు. ఇవన్నీ చేయగలరని మా కోరిక. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఇవన్నీ నెరవేర్చలేరు. ఇవన్నీ కావాలనే మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మనకు 6 గ్యారంటీలో భాగంగా బీడీ మహిళా కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ వచ్చే నెలలో అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అమలు చేయాలి. సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం పూరుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరవనీయులు కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికుల సమస్యలపై, అలాగే సాధారణ మహిళలకు 2500 పెన్షన్పై మహాలక్ష్మి పథకం కింద, అలాగే సబ్సిడీ మీద 500 రూపాయలకి గ్యాస్ ఇస్తా అని చెప్పి ఈ 3 పథకాలు 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అధికారం ఇస్తే ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి నమ్మితే, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే మరి కాంగ్రెస్ వచ్చి 15 నెలలు అవుతుంది. చాలా సంతోషం. మరి 15 నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు, సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500, అలాగే సబ్సిడీ ఏదైతే ఉందో గ్యాస్ సిలిండరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అమలైన పరిస్థితి లేదు ఈ రాష్ట్రం లోపల. మరి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీలో భాగంగా మీరిచ్చిన వాగ్దానాలు మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో, రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాల మీద సామాన్య ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు ఇచ్చిన హామీని, వాగ్దానం ఏదైతే ఉందో బేషరతుగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం అప్పులు మిగిలిచిపోయిందని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుల కుప్పలైనా తెలిసినా కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మరి ఇలా అధికారాన్ని చేజిక్కించుకొని ఇలా సామాన్యులను మోసం చేసిన పరిస్థితి ఇలా కనబడుతుంది. కాబట్టి ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇలాగే వివరిస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు రాకుండా చూసుకొని బేషరతుగా వచ్చే ఏప్రిల్ మే నెల నుంచి ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, అలాగే మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు, ఇవన్నీ బేషరతుగా అమలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ మహిళలందరూ కలిసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకులు సోయి తెచ్చుకొని ఖచ్చితంగా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మహిళా బీడీ కార్మికులను ఐక్యం చేసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి
డిమాండ్ చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. కొత్త వారికి కూడా అమలు చేయాలి. అర్హులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత.